గుడ్ ఈవినింగ్ అండి. సాయి దుర్గదేశ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను రెండు విషయాల్లో ఒకటే బ్రో. మీరు నేను రెండు విషయాల్లో ఒకటే అంటున్నాను. ఆ బ్రో కొంచెం క్వశ్చన్ మార్క్ చేసి పెట్టి సార్ మైక్ ఎవరు చెప్తాను. సార్ మైక్ ఎవరు ఒకసారి. బ్రో మీరు నేను రెండు విషయాల్లో ఒకటే, ఏంటో చెప్పగలరా? అది కష్టం ప్రశ్న కాదు, మీరు చెప్పేస్తారు. మీకు అమ్మ అంటే ప్రాణం, నాకు అమ్మ అంటే ప్రాణం. మీరు ఇంకో మెట్టికి సాయి దొరికేది అని పేరు కూడా మార్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ బ్రో. అలాగే రెండో పాయింట్, మీరు మంచివాళ్ళు, నేను మంచివాడిని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపర్యటన టీంకి బ్లెస్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం మా అమ్మ, మా నాన్న అండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సార్. మా కెప్టెన్, మా మామయ్య గారు విజయభాస్కర్ గారు, ఆయన గురించి చెప్పడానికి అండి ఫస్ట్ అండి ప్రజెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అందరికి తెలుస్తాయి కదండి. కొంచెం అంటే ఆర్టిస్ట్కి స్లాంగ్ అంతా వచ్చే తర్వాత చాలా పర్ఫెక్ట్గా వాటి అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. అండ్ ప్రజెంట్ మనకు అంతా డిజిటల్ ఫార్మాట్ అండి. ఏదన్నా రికార్డ్ చేస్తే జస్ట్ అలా డిలీట్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఇంకో టేక్ చేసుకోవచ్చు. మా మామయ్య గారు కూడా చెప్తానండి విజయభాస్కర్ గారు, ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా, స్లాంగ్ వచ్చా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అనవసరం. ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంతే. అది ఆయన గ్రేట్నెస్ అండి. నేను చేయించుకుంటాను ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పాజిటివ్నెస్ ఏం పట్టించుకోండి. క్యారెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఇది మ్యాచ్ అవుతాడా లేదా, అంటే కొత్తోడమని పాతోడమని ఆల్రెడీ పేరున్నాడని ఏదన్నా అంకుల్ కనవసరం. అంకులే ఒకటే చూస్తుంది క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది. అది ఆయన గ్రేట్నెస్ అండి. అదే గ్రేట్నెస్తో ఈరోజు ఆయన ముందుకు వచ్చి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ మా ఈ ఉషాపరిణయం అండి ఎంతో కాన్ఫిడెంట్గా కొత్త వాళ్ళంతా మీరు పెట్టి ఒక మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి. ఆగస్టు 2వ తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. హోల్ టీమ్ అండి ఎంత బాగా కష్టపడ్డామో అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తా నిజంగా డబ్బాలనే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ ఉందండి మూవీలో. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ 6 పాటలు ఉంటాయండి సినిమాలో. 6 పాటలు 6 అద్భుతాలు ఉంటాయి. ధ్రువం ఇప్పుడు మీరు ఇప్పుడే లైవ్ అంతా చూసారు కదా, ఏ రేంజ్లో తన మ్యూజిక్ ఇచ్చాడు. తను అట్లాగో చెప్పాడు వెళ్ళిపోయాడు ధ్రువం. ఇక్కడే ఉన్నాం. ధ్రువం చేశారు కదండి. మొత్తం 6 పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి. సో పాత వింటేజ్లు కంటే వింటేజ్లు ఏంటంటే మనకి హీరోకి ఒక్క సింగర్ ఉన్నాడు మొత్తం అన్నింటికి. కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు, దాన్ని నేను చెప్పాను. అలాగే హీరోయిన్కి మన అదితి ఇచ్చిందండి. తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగా. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ ధ్రువం బ్రో. అలాగే మాస్ సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది సీరత్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి. అలాగే ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పానండి ఒకసారి. ఇది నా వైఫ్ అని నేను చెప్పట్లేదండి. మొత్తం 37 డేస్ షూటింగ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు, ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇంకా ప్రొడక్షన్ కూడా దిగారు కాబట్టి. సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి ఫర్ సీరియల్. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని వర్క్స్ అండి. ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ అండి. అసలు తను పడిన కష్టం అంతే కాదు. నేను ఈ 37 డేస్ నేను కళ్ళారా చూశానండి. నేనన్నా ఒక 10 డేస్ షూటింగ్ చేసి వేరే షూటింగ్ చేసి నేను కొంచెం తగ్గిగా హ్యాపీగా ఉండేవాడిని. అసలు తను నా వైఫ్ అయినందుకు నేను లక్కీ అండి. ఈ రేంజ్లో కష్టపడాలని నేను ఎక్కడ చూడలేదు. తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు సినిమా చూసుకోండి, నేను మొత్తం మిగతా అంతా వర్క్ అంతా చూసుకోండి చెప్పాను. శ్యాము నిజంగా చెప్తున్నాను కదా, చాలా గ్రేట్. అది అంత ఈజీ కాదు. తను ఎంత ఇబ్బంది పడిందో, ఎంత కష్టపడిందో నేను చూసాను, కళ్ళారా చూసాను 37 డేస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఫ్కి చెప్పకూడదు బట్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా డిఓపి సతీష్ గారు అండి. ఇందులో ఏంటంటే అంకుల్ ఏదైనా ఫ్రేమ్ అడిగితే చాలు ఒక 5 minutesలో పెట్టిస్తారండి ఫ్రేమ్. నాకు అర్థమే కాదు. అంటే లైటింగ్ ఇదంతా కష్టం కదంటే అంకుల్ నాకు ఇట్లా కావాలి అని చెప్పగానే టక్కన ఫ్రేమ్ పెట్టేసేవారు. సార్ ఈ సినిమాకి ఎక్స్ట్రా బ్యూటీ కూడా యాడ్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ సార్. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ మన పోలాకి విజయ్ మాస్టర్, పృథ్వీ మాస్టర్ అండ్ భాను మాస్టర్ ముగ్గురు
ఫస్ట్ సాంగ్ మీరు చూసారు కదండి, ఉషా పరిణయం సాంగ్, ఉషా టైటిల్ సాంగ్ ఉంది, లాస్ట్లో మాస్ సాంగ్ అండ్ పృథ్వీ మాస్టర్ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ టీంలో పనిచేసిన గౌరీ కానీ, వంశీ కానీ, తర్వాత మన సురేంద్ర, గాయత్రి అందరూ అంటే చక్కగా పనిచేశారు. అండ్ మా కో డైరెక్టర్ కాళీ గారు. కో డైరెక్టర్ అంటే జనరల్ ఆయన చేసే పని ఏంటంటే స్కెడ్యూల్ చేయాలి. జనరల్ అదే చేస్తారు, స్కెడ్యూల్ వేసి ఆర్టిస్ట్తో కాంటాక్ట్ చేస్తారు. పాపం అన్ని పనులు చూసుకున్నారండి. ఆయన పడిన కష్టం అంత ఎంత కదా. మధ్యలో పాపం ఆయన యాక్సిడెంట్ కూడా అయింది. అవన్నీ అవన్నీ కష్టం పట్టించుకోకుండా అవన్నీ మళ్ళీ రికవరీ వచ్చి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అత్తయ్య గారి సినిమాకి కూడా మెయిన్ బ్యాక్ బోన్ అండి, సపోర్ట్. ఏదైనా చేద్దాం అంటే పర్లేదు మీరు చేయండి, నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా, మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా చేశాడండి, నేనండి. అదే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా అదే మీకు బాగా నచ్చుతుంది నా క్యారెక్టర్. అలాగే మా హీరో గురించి చెప్పాలి. మా బామ్మర్దే ఈ సినిమాలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. డైలీ షూటింగ్ వెళ్ళేది ఒక ఎంటీ మైండ్తో వెళ్ళేవాడండి. అంకుల్ ఏం చెప్తే చేస్తే చాలు. చక్కగా ఒక డ్యాన్స్లు కూడా తను ఎరగదీశాడు. ఇప్పుడు స్పెషల్గా సాంగ్లో కొంచెం కనిపించింది, బట్ కొంచెం కాదు, 100% ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా తన హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాకి వర్క్ చేశాడండి. సెకండ్న మీరు అందరూ తను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే మా హీరోయిన్, తన డెడికేషన్ కూడా గురించి చెప్పాలండి ఒకసారి. ఒక సీన్లో ఏంటంటే అంకులు గుళ్ళో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే నన్ను చూసి, అందులో నేను అక్కడ సీన్లో ఉంటాననుకుంటా, నన్ను చూసి ప్రసాద్ గారు అని చెప్పి అంకుల్ రమ్మన్నారు, నడుచుకుంటూ రమ్మన్నారు. అదేం చెప్పారంటే అంకుల్ ప్రసాద్ గారు మీరు రండి అని. సరే ఈ అమ్మాయి డేక్ అని చెప్పగానే ప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి అక్కడ చూసింది ఒకటి. అమ్మాయి డెడికేషన్ అదండి, ఏం చెప్తే చేసేస్తుంది, అంత డెడికేటెడ్ యాక్టర్. దాన్ని ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దీని తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డు వాచ్ ఉషా పరిణయం ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ August 2nd. జై కలమతల్లి, జై హింద్, బాయ్.